నమస్తే అందరికీ శ్రీమాత్రే నమః. అందరు బాగున్నారా? సో మన ఛానల్లో వస్తున్న హనుమాన్ సిరీస్లో భాగంగానే మనం ఇప్పుడు హనుమాన్ గురించి కొంచెం తెలుసుకోబోతున్నాం అనమాట. ఫస్ట్ ఒకసారి మీరు ఆ ప్లేస్ జూమ్ చేసుకొని మేము ఇక్కడ మహాబలిపురంకి వచ్చాము. మహాబలిపురంలో మీకు ఈ వీడియో షూట్ చేస్తున్నాం అనమాట. సో అసలు మనకి హనుమాన్ గురించి చెప్పాలనుకుంటే జనరల్గా హనుమంతుడు రాకపోతేనే మన రామాయణం అంతా ఒక అద్భుతమైన కళ ఆనందం వస్తుంది అనమాట. అప్పటి వరకు కొంచెం అలా డిప్రెషన్లో ఉన్న రామాయణం అంతా కూడా ఒక్కసారి హనుమంతుడు రాకతో మొత్తం ఒక ఆహ్లాదక వాతావరణం అంతా ఏర్పడుతుంది. నిజానికి ఆ హనుమంతుడి యొక్క జననం ఎలా జరిగింది అంటే మనకి హనుమంతుడు కేసరి అలాగే అంజనాదేవి యొక్క సంతానం అనమాట అండి. అసలు కేసరి ఎవరు, అంజనాదేవి ఎవరు తెలుసుకుందామండి. కేసరి అంటే మనకి మహాబల పరాక్రముడు అనమాట. అంటే వానర జాతిలోనే చాలా గొప్ప ప్రసిద్ధి కాంచిన యోధుడు. అంటే పులిని కూడా చెండాడేంత గొప్ప యోధుడు అనమాట మన కేసరి. అలాగే అంజనాదేవి అంటే మనకి ఒక ఏమంటారు, ఒక శాపం వల్ల ఈ యొక్క వానర కన్యగా జన్మించింది అనమాట. సో వీళ్ళిద్దరికి మ్యారేజ్ అవడంతో ఇద్దరికి అన్ని సంతోషాలు ఉన్నా కూడా సంతానం లేదనమాట. సంతానం కోసం చాలా ప్రయత్నించారు. అండ్ ఆల్సో పరమేశ్వరుడికి ఆ అనుగ్రహం వల్ల, అంటే తపస్సు చేయడం వల్ల ఏమైందంటే వాయుదేవుడి అనుగ్రహం వల్ల మనకి ఈ యొక్క హనుమంతుడు జన్మించాడు అనమాట. అందుకే ఒక్కొక్కసారి మనకి హనుమాన్ నామాల్లో వాయుపుత్రుడు అని కూడా వస్తూ ఉంటుంది. నిజానికి హనుమంతుడు వాయుపుత్రుడు అని చెప్పలేం కానీ ఈ ఒక వాయుదేవుడు యొక్క వర ప్రభావం వల్ల అంజనాదేవికి జన్మించాడు అనమాట. అది ఎలా పుట్టారు అనుకుంటున్నారు? ఒక చిన్న పండు రూపంలో మనకి వాయుదేవ ప్రసాదంగా హనుమంతుడికి వచ్చింది అనమాట. సో అలాగా ఆ పండు తిన్న ఈ యొక్క అంజనాదేవి కొంతకాలానికి గర్భవతి అయింది. అలా 9 మాసాల తర్వాత హనుమంతుడు జన్మించాడు అనమాట. సో ఇలా హనుమంతుడు బాల్యంలోనే ఎన్నో ఏళ్ళు చేస్తూ ఉన్నాడండి. అండ్ మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన ఛానల్లో హనుమాన్ సిరీస్ ఎందుకు చేస్తున్నాము అంటే చాలా మంది అడుగుతారు. మన ప్రీవియస్ చాలా వీడియోస్లో మన హనుమాన్ సిరీస్ ఉన్నాయి కానీ అవన్నీ డిలీట్ చేస్తాము. సో మళ్ళీ ఫస్ట్గా రీఫ్రెష్గా అన్ని వీడియోస్ చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. సో దీంట్లో భాగంగానే ఇంకొక విషయం మాట్లాడదాం. రేపు శ్రీరామనవమి వస్తుంది కదా. శ్రీరామనవమిలో అసలు హనుమంతుడి పాత్ర ఏంటి రామాయణంలో? నిజానికి కనుక మనకి రామాయణంలో హనుమంతుడు లేకపోతే ఇంత రామాయణం జరిగేది కాదండి. రాముడు ఒక ప్రయత్నం అంతా కూడా అక్కడే సఫలం అవే కావు. ఎందుకంటే లంక దాటే యొక్క శక్తి ఎవరికి ఉండదు. 1000 యోజనాలు లంకను దాటేంత శక్తి హనుమంతుడు తప్ప అక్కడ ఎవరికి లేదనమాట. అంటే జాంబవంతుడు, చాలా మంది ఉన్నారు కదా, సుగ్రీవుడు, ఇలా చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళెవ్వరికి కూడా ఆ కెపాసిటీ లేదు. హనుమంతుడు ఒక్కడే వెళ్ళి ఆ ఒక లంకను దాటి వచ్చాడనమాట. ఆ లంకలో ఉన్న సీతాదేవిని చూసి ఎంతగానో చాలా బాధపడుతూ వచ్చాడు. అండ్ ఇంకో విషయం మనం మాట్లాడుకుంటే హనుమంతుడు ఎందుకు ఒళ్ళంతా సింధూరం రాసుకుంటాడు అంటే దానికి ఒక చాలా పలు పురాణాలు ఉన్నాయన్నమాట. సో ఆ పురాణాల్లో భాగంగా ఇప్పుడు మీకు ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి అలా కొంచెం హనుమంతుడి గురించి తెలుసుకుని నెక్స్ట్ వీడియో మనం డైరెక్ట్గా కంటిన్యూస్లోకి వెళ్ళిపోదాం. సో ఒకసారి అంటే సీతాదేవి సింధూరం రాసుకుంటుంది అనమాట. సింధూరం రాసుకున్న సీతాదేవిని చూసి ఏంటమ్మా సింధూరం ఇట్లా పెట్టుకుంటున్నావు ఏంటి అంటే ఈ సింధూరం నేను పెట్టుకుంటే మా స్వామికి రక్ష అని చెప్తుంది అనమాట. అప్పుడు హనుమంతుడు అంటాడు, నువ్వు ఇలా చిన్న సింధూరం పెట్టుకునేంత రక్ష ఉంటే ఒళ్ళంతా సింధూరం పోసుకుంటాను, ఇంకెంత స్వామి రక్ష అని చెప్పేసి అని అనుకుంటాడు హనుమంతుడు. సో అప్పటి నుంచి హనుమంతుడికి ఒళ్ళంతా సింధూరం రాసి ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఇంకో విషయం చెప్పాలి. హనుమంతుడు ఎందుకు మూతి అలా ఉంటుంది అని ఒకసారి హనుమంతుడి గురించి మనం మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోకి వెళ్తాం కదా. హనుమంతుడి మూతి ఎందుకు అలా ఉంటుందంటే ఈ బాలకెడలు చేస్తున్న హనుమంతుడు అలా ఆకాశం దిగుతాడు అనమాట. ఎగురుతుంటే బాగా ఆకలేసి ఆ సూర్యుని చూసి పండు బాగుంది అనుకుని దగ్గరికి వెళ్తాడు అనమాట. దగ్గరికి వెళ్ళి దాన్ని తినబోతే ఏమవుతుందంటే మొత్తం మూతి అంతా కూడా ఎర్రగా కందిపోతుంది. సో ఆ రకంగా మనకి హనుమంతుడి మూతి ఎలా అవడంతో అండ్ ఇంకా చాలా కథలు ఉన్నాయండి. అంటే మన పురాణాల ప్రకారం ఏంటంటే ఒక్క కథకి చాలా 10 రకాల కథలు ఉంటూ ఉంటాయి అనమాట. అంటే మనం ఏం తీసుకుంటామో అది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇదనమాట హనుమంతుడి గురించి ఇంకా చెప్పాలంటే. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి. హనుమంతుడిలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క అవతారం యొక్క రహస్యాలు ఏంటి? ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క పేరు ఉంటుందని నేను విన్నాను. సో అవన్నీ కూడా మీకు షేర్ చేద్దాము. అలాగే సింధూరం పూజ, హనుమంతుడికి ఆకు పూజ ఎలాగ చేస్తే ఎందుకు అంత పవిత్రము, ఇవన్నీ కూడా మీకు ఫ్యూచర్ వీడియోస్లో రాబోతున్నాయండి. దీంతో పాటు మనకి ఆ తోక, యాక్చువల్గా మనకి హనుమంతుడు అంటే మనకి పరమేశ్వరుడికి స్వరూపం అనమాట. ఇప్పుడే అన్ని లీక్ చేస్తే మీకు నెక్స్ట్ టేస్ట్ ఉండదు కాబట్టి మెల్లమెల్లగా ఒక్కొక్కటి లీక్ చేద్దాం అనుకుంటున్నాను. హనుమంతుడి యొక్క స్వరూపం అంతగా మన పరమేశ్వరుడి స్వరూపం అనమాట. తోక మాత్రం పార్వతీదేవి. ఇదంతా మీకు కథలన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సో నాకు తెలిసి మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే ఏం చేసి తెలుసు కదా, నన్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలాగే హనుమంతుడి భక్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా జై హనుమాన్ కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.